హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం. ఈ అప్డేట్తో పాటు చాలామంది టెక్నీషియన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది డౌట్. అలాగే ఏఎల్పి రిజల్ట్స్, అలాగే జేఈ రిజల్ట్స్, అలాగే ఆర్పిఎఫ్ఎస్ఐ ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఏఎల్పి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కూడా మనం చూద్దాం, అండ్ జేఈ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఓన్లీ రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్లో మీరు క్వశ్చన్స్ డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్స్ కూడా అందులో ఉంటాయి, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రెజెంట్ అప్డేట్ ఏంటి అంటే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్స్ అయితే వచ్చినాయి. సో ఎగ్జామ్ డేట్స్, సో దీనికి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాం. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చాలామంది అప్లై చేశారు, ఓన్లీ 10th పాస్ మీదే అప్లై అయితే చేశారు. సో వాళ్ళకి 2nd మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 to 14 days ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, మధ్యలో కొంచెం హాలిడేస్ ఉంటాయి. 12 days వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి మీకు హాల్ టికెట్ అయితే మీకు February 20 నుంచి మీకు హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. February 20 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 2nd మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఈ కాల్ లెటర్స్ అనేది మీకు ఏంటంటే ఎగ్జామ్ సిటీ అనేది 10 days బిఫోర్ అంటే వస్తుంది. అలాగే మీకు హాల్ టికెట్స్ అనేది 4 days బిఫోర్ అనేది లింక్ అనేది అవుతుంది. మీరు ఒకవేళ మీ ఎగ్జామ్ 2nd అయితే మీకు 26th ఫిబ్రవరి మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ అవ్వకపోయినా మీరేం వరీ అవసరం లేదు, తర్వాత రోజు మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు హాల్ టికెట్ అలాగే ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్, రీసెంట్గా అందరూ కూడా టెక్నీషియన్ ఎగ్జామ్ రాశారు. అది ఐటీఐ మీద రాశారు, అలాగే డిగ్రీ మీద కూడా రాశారు ఎగ్జామ్. సో దానికి సంబంధించి కీ కూడా రిలీజ్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ టెక్నీషియన్స్కి అయితే మనం చెప్పాం 55 అబోవ్ ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. 55 మార్క్స్ అబోవ్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మినిమం కట్ ఆఫ్ వచ్చేసరికి ఓబీసీ 35% మార్క్స్ అయితే రావాలి వితౌట్ నెగిటివ్. ఒకవేళ మీకు 35 మార్క్స్ రాకపోతే మీకు వేకెన్సీస్ అలా ఖాళీ వదిలేస్తారు తప్ప ఎవరికి కూడా జాబ్స్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఓబీసీకి అయితే 40% మార్క్స్ అయితే, అదే జనరల్ యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. సో అందువల్ల 55 మ్యాక్సిమం మార్క్స్ అనేది ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి డిగ్రీ మీద అప్లై చేసిన వాళ్ళకైతే గ్రేడ్ 1 వచ్చేసరికి 70 అబోవ్ అయితే కంపల్సరీగా రావాలి గ్రేడ్ 1కి. అలాగే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే కంపల్సరీగా 65 అబోవ్ అయితే రావాలి. ఓకే, అలా వచ్చిన వాళ్ళు మీరు జాబ్కి అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే టెక్నీషియన్ రిజల్ట్స్ అయితే కొంచెం లేట్ అవుతాయి. మీకు ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్కి మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. మార్చ్ ఏప్రిల్ మధ్యలో మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా ఏఎల్పి సంబంధించి మీకు డ్యామ్ షూర్గా ఫెబ్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా ఫెబ్లో రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ టైర్ 1 అండ్ టైర్ 2 సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు మార్చ్ 21st నుంచి లేదా 22nd నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే మ్యాక్సిమం అది ఉంటుంది. మార్చ్ 21st నుంచి అంటే ఆర్పిఎఫ్ అయిపోయిన తర్వాత మీకు ఏఎల్పి అనేది స్టార్ట్ అవుతుంది. మీకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే
మీకు 30 డేస్ బిఫోర్ మీకు ఒక నోటీస్ అనేది వస్తుంది. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ ఫాలో అవుతున్నారు రైల్వే వాళ్ళు. సో అదే దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ 20th ఫిబ్రవరిలో మీకు ఒక నోటీస్ అనేది వస్తుంది మీకు. ఆల్మోస్ట్ ఇది యాక్చువల్గా ఏమైందంటే మీరు అనుకోవచ్చు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత సెకండ్ స్టేజ్ ఇస్తారని. అలా ఏమీ ఉండదు. మీకు రిజల్ట్ ఇచ్చిన 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు. ఓకే, మార్చ్లో మ్యాక్సిమం కండక్ట్ చేసేస్తారు. ఇన్ కేస్ ఏమైనా మధ్యలో ఏమైనా ట్విట్టర్ రివ్యూస్ కానీ మాకు టైం కావాలి, మేము ఏమైనా మళ్ళీ చదువుకోవడానికి టైం కావాలని అందరూ కూడా ప్రపోజల్ పెడితే ఈ డేట్స్ అయితే మారొచ్చు, లేదంటే సేమ్ అయితే ఉంటాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ కూడా దీని కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఏ అయితే స్టేజ్ 2s ఉన్నాయో ఏఎల్పి అలాగే జూనియర్ ఇంజనీర్ దీని కంటిన్యూ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ గ్రూప్ డి, ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా గ్రూప్ డికి అప్లై చేస్తున్నారు. ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఉంది. మీకు రైల్వే గ్రూప్ డి వచ్చేసరికి మీకు జూన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, రైల్వే గ్రూప్ డి అనేది జూన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరలా నోటిఫికేషన్ అయితే 2025 సంబంధించి ఆర్ఆర్బి క్యాలెండర్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మరలా ఏఎల్పి అనేది స్టార్ట్ అవుతుంది. మరలా టెక్నీషియన్ జాబ్లు వస్తాయి, మరలా జూనియర్ ఇంజనీర్ జాబ్లు వస్తాయి, మరలా మనకి టెక్నీషియన్లో గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మరి ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరలా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ మనకు రైల్వేస్లో తీస్తున్నారు. అది రైల్వే క్యాలెండర్స్ కూడా రిలీజ్ చేసి మరి మనకి జాబ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో రానున్న 3 ఇయర్స్ నెక్స్ట్ 3 ఇయర్స్ మీకు రైల్వే జాబ్స్కి అయితే తిరిగి ఉండదు. సో మీరు కోచింగ్ ఇప్పటి వరకు మీరు కోచింగ్ జాయిన్ అవ్వకపోయినా ఇప్పుడైనా సరే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ ఇయర్ మీరు గ్రూప్ డికి అప్లై చేయండి. 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో తక్కువ వేకెన్సీస్ ఏం కాదు, చాలా ఇంపార్టెంట్ అవి. ఇంకా రైల్వేలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు రైల్వే గ్రూప్ డి జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్లో మీరు జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్కైనా రాసుకోవచ్చు, టెక్నీషియన్ ఎగ్జామ్కైనా రాసుకోవచ్చు, సెక్షన్ ఇంజనీర్ అయినా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎగ్జామ్ వరకు కూడా మీరు గ్రూప్ డి నుంచి డైరెక్ట్గా రాసుకోవచ్చు డిపార్ట్మెంటల్ టెస్ట్కి. అది ఓన్లీ రైల్వేకి మాత్రమే ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంది. రిమైనింగ్ ఒకవేళ నేవీ, ఇప్పుడు సపోజ్ డాక్యార్డ్ ఇలాంటి జాబ్స్ అయితే మీరు ఒకవేళ టీఎంఎం కింద జాయిన్ అయితే మీరు నెక్స్ట్ ఎస్కేకి రాయాలి అంటే అవ్వదు. అండ్ ఓన్లీ ఎస్కేకి మాత్రమే డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఛార్జ్మెంట్ రాద్దామన్నా లేదంటే వేరే ఏదో రాద్దామన్నా సరే మీకు వాడు ఛాన్స్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ ఎస్కే తర్వాత హెచ్ఎస్కే ఈ విధంగా తప్ప ఈ రైల్వేలో ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో అందరూ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి పర్ఫెక్ట్గా. అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వేకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.